బాబ్రీ మసీదు రామ జన్మభూమి భూ వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం వైపు మొగ్గింది. అయోధ్య వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరపడానికి 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. మధ్యవర్తిత్వ ప్యానెల్లో జస్టిస్ కులిఫుల్లా, శ్రీ రవిశంకర్, శ్రీరామ్ పంచన్ను అత్యున్నత న్యాయస్థానం నియమించింది. అయోధ్య కేసు మధ్యవర్తిత్వ ప్యానెల్కు జస్టిస్ కులిఫుల్లా నేతృత్వం వహిస్తారు. ఫైజాబాద్ వేదికగా మధ్యవర్తిత్వం జరపాలని నిర్ణయించిన సుప్రీంకోర్టు చర్చలకు 8 వారాల గడువు ఇచ్చింది. అలాగే 4 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాద పరిష్కార బాధ్యతను మధ్యవర్తులకు అప్పగించే అంశం గురించి 2 రోజుల కిందట వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం మేలని భావించిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ 3 సభ్యులతో ప్యానెల్ ఏర్పాటు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే హిందూ వర్గాలు మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించగా ముస్లిం సంఘాలు మధ్యవర్తిత్వానికి సానుకూలంగా స్పందించాయి. అలాగే కక్షిదారులు కూడా మధ్యవర్తుల పేర్లు సూచించవచ్చని తెలిపింది. చివరికి సుప్రీంకోర్టు ప్యానెల్ ఏర్పాటు చేసింది. బాబ్రీ మసీదు రామ జన్మభూమి భూ వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం వైపు మొగ్గు చూపింది. అయోధ్య వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరపడానికి 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, శ్రవంతి, రామ జన్మభూమిలో అయోధ్యలో ఉన్న రామ జన్మభూమి బాబ్రీ మసీద్ విధ్వంసానికి మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈ రోజు భావించింది. 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలంటే కూడా పాస్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ అయోధ్య భూ వివాదానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి 3 సభ్యులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 సభ్యుల కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎం ఖలీఫుల్లా నేతృత్వంలో ఈ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా శ్రీ రవిశంకర్ తో పాటుగా శ్రీరామ్ పంచ్ వీళ్ళిద్దరు కూడా సభ్యులుగా ఉంటారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది. ఫైజాబాద్ లో దీనికి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియ అనేది కూడా అంటే మధ్యవర్తిత్వానికి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించాలి. ప్రక్రియ మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ కూడా చేయాలి. కానీ సంప్రదింపుల్లో భాగంగా ఏ వర్గం ఏమంటుంది అనే దాని గురించి మీడియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వివరాలు వెల్లడించడానికి వీల్లేదు. మీడియా తెలిసినా కూడా వాటిని టెలికాస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఒక వారం లోపల ఈ కమిటీ అనేది కూడా ప్రాసెస్ ను ప్రారంభించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. వితిన్ 1 వీక్ లో ఈ కమిటీ మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభిస్తుంది. మధ్యలో ఈ కమిటీకి ఏదైనా లీగల్ గా ఎటువంటి అనుమానాలు ఏంటి కూడా తలెత్తినా లేదంటే లీగల్ గా ఎటువంటి అసిస్టెన్స్ అనేది కూడా కావాల్సి ఉన్నా కూడా సుప్రీంకోర్టును సంప్రదించవచ్చు అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే మొత్తం ప్రక్రియ మొత్తాన్ని కూడా 8 వారాల లోపల పూర్తి చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే దీన్ని ప్రొలాంగ్ చేయడం అనేది కూడా మంచిది కాదు అన్న అభిప్రాయానికి కూడా సుప్రీంకోర్టు రావడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి సుదీర్ఘకాలంగా కూడా కోర్టులో వాదనలన్నిటి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏదైతే వివాదాస్పదమైన 2.7 ఎకరాల భూమి ఉందో దాన్ని 3కి సమానంగా పంచుతూ గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ 3 కూడా సుప్రీంకోర్టుకు రావడం కూడా జరిగింది. దాదాపు 1 సంవత్సరం నుంచి కూడా సుప్రీంకోర్టులో విచారణ అనేది కూడా నాంతూ వచ్చింది. ఇక దీనికి సంబంధించి ఈ రోజు ఒక నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఈ వివాదానికి సంబంధించి అనేక సంస్థలు న్యాయ పోరాటం చేస్తున్నాయి. అందులో నిర్మోహి అకారా మినహాయించి మిగిలిన హిందూ సంస్థలన్నీ కూడా మీడియేషన్ ను వ్యతిరేకించడం కూడా జరిగింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం మీడియేషన్ వైపే మొగ్గు చూపడంతో వాళ్ళు తమకు సంబంధించిన పేర్లన్నిటి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే సున్నీ వక్ఫ్ బోర్డు అనేది ఒకవైపు మధ్యవర్తిత్వానికి సమ్మతిస్తూనే వివాద పరిష్కారం కోసం జరిగే సంప్రదింపులు అనేవి చాలా గుట్టుగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు ఈ రోజుల్లో పరిగణలోకి తీసుకోవడం అనేది కూడా జరిగింది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఒక ఆర్డినెన్స్ అనేది కూడా తెచ్చి ఆర్డినెన్స్ ద్వారా రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించాలని చెప్పేసి అనేక హిందూ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. వివాదాస్పదం కాని భూమి ఏదైతే ఉందో 67 ఎకరాల భూమి, దీన్ని మేము రామ జన్మభూమి నిర్మాణం కోసం వినియోగిస్తాము, ఆ మేరకు కోర్టు అనుమతి ఇవ్వాల్సిందిగా కూడా కేంద్రం ఒక
పిటిషన్ అనేది కూడా దాఖలు చేయడం జరిగింది. కానీ దానిపైన సుప్రీంకోర్టు ఎటువంటి అభిప్రాయాన్ని కానీ ఎటువంటి నిర్ణయాన్ని కానీ వ్యక్తపరిచిన పరిస్థితి కూడా ప్రస్తుతం మనం కనపడుతోంది. అయితే సమస్య మొత్తం పరిష్కారం అయ్యేంత వరకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు అన్న ఒక అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు రావడంతో కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ కూడా కోర్టు పరిగణలోకి తీసుకునే పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే సుదీర్ఘంగా ఉన్న ఈ వివాదం అనేది కూడా ఆస్తి వివాదం అనేది కూడా కాదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేయడం జరిగింది. మనసు భావావేశాలకు స్వాంతన చేకూర్చే రీతిలో పరిష్కారం అనేది కూడా ఉండాలి. కాబట్టి కేవలం ల్యాండ్ డిస్ప్యూట్ అయితే మేము పరిష్కరించే వాళ్ళం, కానీ దీంట్లో మనసు భావావేశాలకు సంబంధించిన అనేక అంశాలన్నింటి కూడా నిగూఢమై ఉన్నాయి. కాబట్టి దీన్ని అంత ఈజీగా పరిష్కరించడం అనేది కూడా సాధ్యం కాదు. సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వం వహించడం ద్వారా అన్ని వర్గాలతో కూడా సంప్రదింపులు జరపడం ద్వారా ఒక సొల్యూషన్ కనుక్కునే ప్రయత్నం అనేది కూడా చేద్దాం. ఆ ప్రయత్నం అనేది కూడా లభించిన పక్షంలో అప్పుడు కోర్టు ఏం చేయాలనే దాని గురించి వేరే నిర్ణయం అనేది కూడా తీసుకుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తం మీద కూడా 2 వారాల లోపు ఈ సమస్య అనేది కూడా ఒక కొలిక్కి వస్తుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. శ్రవంతి. రైట్ శిరీష్, థ్యాంక్ యూ. బాబ్రీ మసీదు రామ జన్మభూమి భూ వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం వైపు మొగ్గింది. అయోధ్య వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరపడానికి 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. మధ్యవర్తిత్వ ప్యానెల్లో జస్టిస్ కులిఫుల్లా, శ్రీ రవిశంకర్, శ్రీరామ్ పంచ్ను అత్యున్నత న్యాయస్థానం నియమించింది. అయోధ్య కేసు మధ్యవర్తిత్వ ప్యానెల్కు జస్టిస్ కులిఫుల్లా నేతృత్వం వహిస్తారు. ఫైజాబాద్ వేదికగా మధ్యవర్తిత్వం జరపాలని నిర్ణయించిన సుప్రీంకోర్టు చర్చలకు 8 వారాల గడువు ఇచ్చింది. అలాగే 4 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 8 हफ्ते के अंदर टाइम दिया मीडिएशन का, 8 हफ्ते के अंदर मीडिएशन प्रोसीडिंग्स खत्म हो गई। और ये भी कहा कि अगर उम्मीदजनक रहती है बातचीत आगे तो सुप्रीम कोर्ट देखिए मध्यस्थता फैजाबाद में हो रही है। सुप्रीम कोर्ट ने इस मैटर को एक्सट्रीमली कॉन्फिडेंशियल रखने को कहा है और मैं आप सभी से निवेदन करूंगा कि प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया मीडिएशन की प्रोसीडिंग्स को रिपोर्ट ना करें। सर नाम बता दीजिए, एक बार नाम बता दीजिए। ये भी कहा कोर्ट ने ये भी साफ किया है कि अगर कलीफुल्ला जो सुप्रीम कोर्ट के रिटायर्ड जज हैं वो इस मध्यस्थता मीडिएशन के चेयरमैन होंगे। जस्टिस पंचू और श्री रविशंकर इस मैटर में मीडिएशन करेंगे और कोर्ट ने जो भी पार्टी ने नाम सुझाया था उस नाम पे भी गौर किया। क्या कोर्ट ने इस पर भी बोला है कि पैनलिस्ट या फिर जो पार्टीज हैं वो किसी को ना बताएं, शेयर ना करें जानकारी? कोर्ट ने स्पेसिफिकली कहा है सारी पार्टीज को और मीडिएटर को कि मीडिएटर की प्रोसीडिंग्स रिपोर्ट नहीं होंगी और मीडिएशन में अगर मीडिएटर की प्रोसीडिंग्स को कोई भी डिफिकल्टी होती है तो वो सुप्रीम कोर्ट से उसको क्लैरिफाई करेगा। ये जो 4 हफ्ते का समय सीमा दिया है, 4 हफ्ते रिपोर्ट देने की बात कही थी, फैसला आ जाएगा। रिपोर्ट ऑलवेज मीडिएटर अपनी रिपोर्ट सुप्रीम कोर्ट के सामने सबमिट करेगा और वो रिपोर्ट सुप्रीम कोर्ट को अगर उसमें उनको कोई डिफिकल्टी होती है तो वो सुप्रीम कोर्ट से उस बात को क्लैरिफाई करेंगे। ये जो 2 बाकी जज हैं, श्री रविशंकर के बारे में तो हम जानते हैं कि उनका एक्सपीरियंस है। बाकी जो जज हैं कलीफुल्ला उनको अध्यक्ष पर है, क्या मेरिट क्या है उनको नहीं, जस्टिस कलीफुल्ला सुप्रीम कोर्ट के रिटायर्ड जज रहे हैं और ये सुप्रीम कोर्ट का विशेषाधिकार है कि वो किसको मीडिएटर अपॉइंट करता है। ठीक है, श्रीराम पंचू के बारे में क्या जानकारी है? देखिए उनके बारे में मुझे कोई जानकारी नहीं है, पर सुप्रीम कोर्ट ने जो भी मीडिएटर पैनल अपॉइंट किया उसके सामने हम जाएंगे और अपनी बात रखेंगे। అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్ నిర్మోహి అఖాడా రామ్లల్లా మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు వ్యక్తులు, ధార్మిక సంస్థలు 14 పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో రామ జన్మభూమి బాబ్రీ మసీదు స్థల వివాద పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం నేతృత్వంలో చర్చలు చేయాలని ప్రతిపాదించింది. గత వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయోధ్య కేవలం భూ వివాదం కాదని, మత విశ్వాసానికి, భావోద్వేగానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల అభిప్రాయాలు విన్న 5 సభ్యుల ధర్మాసనం మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు చేసింది. బులెటిన్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.